అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మనము ఈ క్లస్టర్ కాంప్లెక్స్లో చర్చించదగ్గ విషయాలు ఏమిటంటే, ఆల్రెడీ FA4 ఎగ్జామినేషన్స్ గ్రేడ్ 1 నుంచి 9th వరకు, అలాగే ప్రీఫైనల్ ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎవాల్యుయేషన్ అయిపోయి ఉండాలి, మార్క్స్ ఎంట్రీ కావాలి. సో అదే మాదిరిగా HBC కార్డులో కూడా ప్రతి కాలంను కూడా ఫుల్ఫిల్ చేయాలి, డొమైన్స్ను కూడా పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ప్రతి ఒక్క టీచర్ గుర్తించాలనేసి కోరుకుంటున్నాను. సో అదే మాదిరిగా గ్యారంటీడ్ FLN, సో నియర్లీ అంటే మనము డిసెంబర్ 8న దీన్ని ప్రారంభించాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఇప్పటికి చూస్తే నియర్లీ 50 days కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనం 25 days కూడా చాలా డెడికేటెడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5th స్టూడెంట్స్కు ఏజ్ అప్రాప్రియేట్గా, క్లాస్ స్పెసిఫిక్గా లర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ అయ్యేటట్లు కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మనకు గ్యారంటీడ్ FLN స్కూల్గా ఎప్పుడు భావిస్తాము అంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్లో 80% స్కైలో ఉండాలి, స్ట్రీమ్లో 0 ఉండాలి. సో అటువంటి స్కూళ్ళను గ్యారంటీడ్ FLN స్కూల్గా మనం భావిస్తాం. ఆన్లైన్ టెస్ట్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మార్చి 24th మనకు ఈ 75 day యాక్షన్ ప్లాన్ అటువంటిది కంప్లీట్ అయిపోతుంది. మార్చి 25th నుంచి మనము ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఆల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అందరూ కూడా దీన్ని గుర్తించి డెడికేటెడ్గా పనిచేసి ఖచ్చితంగా ఏజ్ అప్రాప్రియేట్ లర్నింగ్ అవుట్కమ్స్ తీసుకొని వస్తారనేసి నేను ఆశిస్తూ ఉన్నాను. సో అదే మాదిరిగా ఒకవైపున SSC 100 day యాక్షన్ ప్లాన్ అటువంటిది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రీఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ కాబడ్డాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ లర్నింగ్ ప్రోగ్రెస్ ఏంటో మనకందరికీ కూడా తెలుసు. సో కాబట్టి A గ్రేడ్ B గ్రేడ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ను ఎంకరేజ్ చేయండి, మ్యాక్సిమం మార్క్స్ పొందేటట్లు చూడండి. అలాగే CD గ్రేడ్ విద్యార్థులకు ఎటువంటి ఫోబియా లేకుండా, ఎగ్జామినేషన్ ఫోబియా అసలే ఉండకుండా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆ సబ్జెక్టు స్పెసిఫిక్గా ఏ అంశాలు ముఖ్యాంశాలను చదవగలిగితే స్టూడెంట్ పాస్ కాగలుగుతాడో వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి. అట్లాగే ఇప్పుడు స్కూల్స్లో 5 సబ్జెక్టులు పాస్ అవుతూ ఉంటారు. 1-2 సబ్జెక్టుల్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ 1-2 సబ్జెక్టులో ఎక్కడ ల్యాగింగ్ ఉంది, సో అటువంటి అంశాల పట్ల అటువంటి సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే కూడా అటువంటి స్టూడెంట్స్ కూడా మనం పాస్ అయ్యేటట్లు మనం చూడగలుగుతాము. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్, ప్రధానోపాధ్యాయులు చొరవ చూపించేసి ప్రతి ఒక్కరూ పాస్ అయ్యేటట్లు చూడాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరాక్ ఇనిషియేషన్ ప్రకారము రేపు మార్చి 1st వీక్లో కండక్ట్ చేయబోతూ ఉంది. ఇది గతంలో 2022లో కూడా ఇదే మాదిరిగా గ్రేడ్ 3 స్టూడెంట్స్ను టెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా గ్రేడ్ 3 స్టూడెంట్స్ను ఏజ్ అప్రాప్రియేట్గా, క్లాస్ స్పెసిఫిక్గా లర్నింగ్ అవుట్కమ్స్ అన్నటువంటివి ఉన్నాయా లేవా అన్నటువంటిది చెక్ చేయడానికి ఈ సర్వే అన్నటువంటిది కండక్ట్ చేయబోతూ ఉంది. సో కాబట్టి టీచర్స్ అందరూ కూడా దీన్ని గమనించాలి. గ్రేడ్ 3 స్టూడెంట్స్ను ఈ FLS స్టడీకి టెస్ట్కు సన్నద్ధం చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ FLNలో భాగంగా 75 day యాక్షన్ ప్లాన్ డిసెంబర్ నుంచి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీనిని మనం ఖచ్చితంగా డెడికేటెడ్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇప్పుడు మనకు ఈ రిజల్ట్స్ అన్నటువంటివి చాలా మంచిగా వస్తాయి. ఏదైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకునేసి టీచర్లు గ్రేడ్ 3 స్టూడెంట్స్ను రెడీ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే నెక్స్ట్ మంత్ 9th క్లాస్ స్టూడెంట్స్కు ఫైనల్ ఎగ్జామినేషన్స్, SSC స్టూడెంట్స్కు గ్రాండ్ టెస్ట్ రేపు మార్చి 2nd నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి సిలబస్ కంప్లీషన్ అంతా కూడా జరిగిందో లేదో చెక్ చేసుకునేసి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా
ఫైనల్ ఎగ్జామినేషన్స్కు 9th స్టూడెంట్స్ను రెడీ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఫైనల్గా గ్రేడ్ 1 to 8th క్లాస్ స్టూడెంట్స్ వరకు మనకు ఇంకా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. రేపు ఏప్రిల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఫైనల్ సబ్మిటివ్ 2 ఎగ్జామినేషన్స్ జరగబోతూ ఉన్నాయి. సో ఎక్కడే కానీ ల్యాగింగ్ లేకుండా సిలబస్ కవరేజ్ అంతా కూడా పూర్తి అయ్యేటట్లు చూసుకొనేసి ప్రతి ఒక్క స్టూడెంట్ను ఫైనల్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ చేయించాలనేసి కోరుకుంటూ ఈ అంశాలన్నిటి మీద కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవాలనేసి మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.